Hello, hi. This is Dr. Shravanti, consultant gynecologist from Ankura Hospitals. టిఫా స్కాన్లో ఫీటల్ రీనల్ పెల్వి ఎక్టాసిస్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడు వరి అవ్వాలి? అసలు ఈ ఫీటల్ రీనల్ పెల్వి ఎక్టాసిస్ అంటే ఏంటి? సో నార్మల్గా కిడ్నీ, యురెటర్, బ్లాడర్ అండ్ యురేత్రా. కిడ్నీలో ప్రొడ్యూస్ అయిన యూరిన్ అనేది యురెటర్ నుంచి బ్లాడర్కి వచ్చి బ్లాడర్ నుంచి యురేత్రా ద్వారా బయటకి ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ పార్ట్లో ఒకవేళ ఎక్కడైనా బ్లాక్ కనుక ఉంటే దాని పైన ఉన్న పార్ట్ అనేది డైలేట్ అవుతుందన్నమాట. సో దాన్నే మనం ఫీటల్ పెల్వి ఎక్టాసిస్ అని చెప్పేసి అంటాం. బట్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో 90% ఆఫ్ కేసెస్లో కూడా ఆ డైలటేషన్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ వల్ల మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోయి డైలేట్ అవుతుందన్నమాట. ఆ డైలటేషన్ అనేది 95% ఆఫ్ కేసెస్లో కూడా ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ ఉండదు, అండ్ గ్రాడ్యువల్గా అది స్పాంటేనియస్గా సబ్సైడ్ అయిపోతుందన్నమాట, రిగ్రెస్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకి నార్మల్ రీనల్ పెల్విక్ డైలటేషన్ ఎంతో తెలియాలి, అండ్ ఎంత ఉంటే అబ్నార్మల్ అనేది తెలుసుకుందాం. సో నార్మల్ రీనల్ పెల్విస్ అనేది లైక్ మనం టిఫా 20 వీక్స్కి చేసుకుంటాం కాబట్టి ఆ టిఫాలో లెస్ దెన్ 4 mm కనుక ఉంటే నార్మల్, అండ్ టిఫా చేసుకున్నప్పుడు మోర్ దెన్ 4 mm కనుక ఉంటే రీనల్ పెల్విక్ డయామీటర్, దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్, అంటే డైలటేషన్ ఉందని కన్సిడర్ చేస్తాం. బట్ లైక్ 20 నుంచి 28 వీక్స్ మధ్యలో ఆ డైలటేషన్ అనేది 4 to 7 mm కనుక ఉంటే యూ నీడ్ నాట్ వరీ, ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ 28 వీక్స్ నుంచి టిల్ డెలివరీ వరకు కూడా 7 to 10 mm కనుక మెయింటైన్ అవుతే డెఫినెట్లీ యూ నీడ్ నాట్ వరీ. అండ్ వెన్ టు వరీ, ఎప్పుడు వరీ అవ్వాలి? ఒకవేళ ఆ డైలటేషన్ అనేది ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవ్వడం అండ్ 28 వీక్స్ తర్వాత నుంచి ఒకవేళ 10 mm కన్నా ఎక్కువ కనుక ఉంటే డెఫినెట్లీ బేబీకి పోస్ట్ నాటల్ ఫాలోఅప్, అంటే డెలివరీ అయిన తర్వాత పీడియాట్రిక్ యూరాలజిస్ట్కి చూపించి డాక్టర్ చెప్పినట్టుగా స్కాన్ చేయించడం, కిడ్నీకి, యూరినరీ, బ్లాడర్ ఆ పార్ట్ రిలేటెడ్ స్కాన్ చేయించి ఒకవేళ అందులో ఏమైనా బ్లాక్ కనుక డిటెక్ట్ అవుతే అకార్డింగ్లీ, అది రేర్గా లైక్ ఒక 5% ఆఫ్ కేసెస్లో అట్లాగా ఏమైనా సర్జికల్ కరెక్షన్ అవసరం పడితే చేపించాల్సి ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఈజ్, సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 28 వీక్స్ తర్వాత ఒకవేళ పెల్విక్ డైలటేషన్ అనేది 10 mm కన్నా తక్కువ కనుక ఉంటే డెఫినెట్లీ యూ నీడ్ నాట్ వరీ. బట్ బేబీ పుట్టిన తర్వాత ఒకసారి స్కాన్ చేయించుకుంటే బెటర్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.